ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలుసు, హాస్టల్స్ లో గత కాలంలో మౌలిక సదుపాయాల కల్పన లేక, నాట్ ఈవెన్ ప్లేట్లు, గ్లాసులు, పెట్టెలు ఇవి కూడా ఇచ్చే నాదుడు లేక ఇబ్బంది పడినటువంటి సమయం నుంచి ఈ రోజు పూర్తిగా అన్ని సదుపాయాలు ఇస్తూ 155 కోట్లు ఫస్ట్ మేము శాంక్షన్ చేశాం లాస్ట్ ఇయర్ మౌలిక సదుపాయాల కోసం. చాలా హాస్టల్స్ కి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఏ హాస్టల్స్ లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, లేదా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అట్లాంటివన్నీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. ఈ 2 నెలల్లో మీ అందరికీ తెలుసు, వర్షాలు పడిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో వస్తున్నటువంటి మార్పులు గాని జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలన్నీ మీకు తెలుసు. కాబట్టి 113 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 113 కోట్లలో 30 కోట్లు గురుకులాలకు, 83 కోట్లు ఆశ్రమ పాఠశాలలకు ఇవ్వటం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, మాకు టోటల్ గా 757 మొత్తం స్కూల్స్ ఉన్నాయి. 757 స్కూల్స్ టోటల్ గా ఉన్నాయి. ఎందుకంటే మొన్న 757 స్కూల్స్ ఉన్నాయంటే కొంతమంది ఎవరో కామెంట్ చేశారు, 700 ఎక్కడున్నాయి, వాళ్ళకి తెలుసో లేదో ఆ విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను. గురుకులాలు 199 ఉన్నాయి. అందులో ఈఎంఆర్ఎస్ కలుపుకొని, ఈఎంఆర్ఎస్ అయితే మనకి 28 ఉన్నాయి. టోటల్ కలిపి 199 గురుకులాలు ఉన్నాయి. అలాగే మనకి రెసిడెన్షియల్, యాక్చువల్ గా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్, పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఇవన్నీ కలిపి 558 ఉన్నాయి. అంటే ఆశ్రమ్ స్కూల్స్ 371 ఉంటే, పోస్ట్ మెట్రిక్ 170 ఉన్నాయి, ప్రీ మెట్రిక్ ఏమో 17 ఉన్నాయి. ఇవి కలిపి 558. ఈ గురుకులాలు ఇవి అన్ని కలిపి మనకి 757 మొత్తం నా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గిరిజన పిల్లలకి కావలసినటువంటి స్కూల్స్, హాస్టల్స్ ఉన్నాయి. వీటికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలకి అక్కడ ఉన్నటువంటి మేము యాక్చువల్ గా ఏం చేస్తామంటే, స్వచ్ఛ భారత్ లో, స్వచ్ఛాంధ్ర దీనిలో మనం టాయిలెట్స్ పెడితే 2012 టాయిలెట్స్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి పిల్లల రేషియో ప్రకారం కొన్ని హాస్టల్స్ కి 30, కొన్ని హాస్టల్స్ కి 40, కొన్ని హాస్టల్స్ కి అలా శాంక్షన్ అవుతున్నాయి. అలా కూడా కట్టించుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అవి పనులు కూడా జరుగుతున్నాయి, అవి జరుగుతూ వెళ్తున్నాయి. అలాగే ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెట్టిస్తున్నాం. కొత్తగా ఏంటంటే, పిల్లలు ఫోన్ చేయాలి అని అంటే బయటికి వెళ్ళడానికో, లేకపోతే సండే ఎవరైనా వస్తే వాళ్ళని ఫోన్లు అడగడమో కొంచెం ఇబ్బంది పడుతున్నారని ప్రతి హాస్టల్స్ కూడా ఫోన్లు పెట్టాలని, ప్రీపెయిడ్ ఫోన్లు గానీ లేదంటే ఒక కాయిన్ బాక్స్ గానీ పెట్టాలని ఆలోచన కూడా ఉంది. అది కూడా మేము అమలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది.